చూడండి గైస్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. కార్ కనిపించింది చూసారా, అక్కడ ఒక బ్లాక్ కార్ ఉంది కదా, ఆ కార్ పేరు వచ్చేసి రోల్స్ రాయల్స్. అండ్ దాని రేట్ ఎంత ఉంటుంది చెప్పండి మ్యాక్సిమం? సో నాకు తెలిసి అది ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 6.59 crores ఉంటుంది. ఇంత రేంజ్ ఉన్న కార్ నేను నా లైఫ్లో కూడా చూస్తాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక సీక్రెట్ ప్లేస్ అంట, మా హస్బెండ్ తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఎంత బాగుంది తెలుసా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు Vinita Views. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే సెంట్రల్ లండన్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే మా యానివర్సరీ స్పెషల్ అనమాట. 6 months అయింది మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి. సో ఒక స్టంట్ వేద్దామని చెప్పి మేము అలా రైల్వే స్టేషన్కి వచ్చాము. అక్కడ క్లాక్ కనిపిస్తుందా, అదే రైల్వే స్టేషన్. సో మేము ట్రైన్లో వెళ్దాము అని చెప్పేసి సెంట్రల్ లండన్కి అలా ఒక స్టంట్ లాగా చేస్తున్నాం ఈరోజు. సో లెట్స్ సీ ఈరోజు డే ఎలా ఉంటుంది ఏంటి. ఆర్ యూ ఎక్సైటెడ్? No, I am not excited. I have seen London already. Yes. Overaction. See, he's doing so much of overaction. మనం అంటే ఫస్ట్ టైం కాబట్టి లండన్ చూడాలి చూడాలి అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇక ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్నిసార్లు చూసినా వాళ్ళకి ఆ లైట్లే అన్నట్టుగా ఉంటుంది. చూడండి గైస్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. ఇదంతా కనిపిస్తుందా, ఇదంతా బస్ స్టేషన్. ఇదే రైల్వే స్టేషన్. లెట్స్ గో. ఇది వచ్చేసి టికెట్స్ తీసుకునే కౌంటర్ అనమాట. ఇదే రైల్వే స్టేషన్. మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నాడు. ఫైనల్లీ మా టికెట్స్ తీసేసుకున్నాము, ట్రైన్ టికెట్స్. లెట్స్ గో. మెట్రోలానే ఇలా పెట్టాక అక్కడ ఓపెన్ అవుద్ది. వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ వీల్ హ్యావ్ టు గో లైక్ దిస్. ఇది రైల్వే స్టేషన్లో బోర్డ్ అనమాట. మాది వచ్చేసి బ్రైటన్. సో మాకు ఇంకా టైం ఉంది అరైవ్ అవ్వడానికి. This station is ఫైనల్లీ ట్రైన్లో ఉన్నాము. ఎవ్వరూ లేదు ట్రైన్లో. Whittlesfield, Burgess Hill. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. Also change here for the Jubilee and Northern lines. ఫైనల్లీ మన డెస్టినేషన్ వచ్చేసింది. Riverboat services from London Bridge, City Pier, Tower Bridge and the Shaft. The doors will open automatically at the next station. ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి, అప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అలా వచ్చేసేయాలి. అండ్ మాకు ఎంట్రీ అవ్వగానే ఒక పెద్ద హోటల్ కనిపించింది చూడండి. ఎంత పెద్దగా ఉందంటే ఎంట్రీలోనే ఎంత బాగుంది అంటే ఇంక ఎక్స్ప్లోర్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము మేము. ఈ హోటల్ వచ్చేసి లండన్లోనే చాలా పెద్ద హోటల్ అండ్ మ్యాక్సిమం 53 floors ఏమో ఉంటాయని అన్నారు. సో రైల్వే స్టేషన్ నుంచి మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎగ్జిట్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో స్టేషన్ నుంచి బయటికి వచ్చాక జస్ట్ 2-3 minutesలోనే బై వాక్ ఉంటుంది. సో మేము వాక్ చేస్తున్నాము ఇప్పుడు. అలా కొంచెం ముందుకు వెళ్తేనే మనకి మన డెస్టినేషన్. ఐమ్ మిస్సింగ్ స్టార్బక్స్. ఫైనల్లీ ఆల్మోస్ట్ లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము, కనిపిస్తుందా? So we need to go there. So let's go.
ఇలా వెళ్ళాలి అనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. సో ఇదంతా వావ్, ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా బాగుంది. ఇది వాక్వే. సో బ్రిడ్జ్కి రీచ్ అవ్వాలి. అండ్ నేనైతే అది ఆర్మీ షిప్ అనుకుంటున్నాను. ఆ షిప్ వెళ్ళినప్పుడు మనకి బ్రిడ్జ్ ఓపెన్ అవుద్దంట, గేట్స్. వావ్, బట్ దానికి టైం ఉంటుందేమో, టైమింగ్స్ అలా ఉంటాయి కావచ్చు, ఐ డోంట్ నో. లెట్స్ సీ. దగ్గరికి వెళ్తూ ఉంటే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు గాయ్స్. వావ్, ఫైనలీ వి ఆర్ ఇన్ అవర్ డెస్టినేషన్. అదేంటో చెప్పనా, లండన్ బ్రిడ్జ్. ఎంత బాగుందో తెలుసా. ఇంకా నియర్గా వెళ్ళి చూస్తాము. బట్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఎందుకు చెప్పనా, మనం నార్మల్గా బుక్స్ పైన లేకపోతే లండన్ సాంగ్స్ కానీ, లైక్ లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ ఇలాంటి సాంగ్స్ మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం కదా. అదే బ్రిడ్జ్ లైవ్లో చూస్తూ ఉంటే వావ్, వాట్ ఎన్ ఎక్సైట్మెంట్. చాలా అంటే చాలా బాగుంది. చూసారా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. లైక్ ఆ రివర్ వాటర్, అక్కడ బ్రిడ్జ్ అండ్ షిప్లో కూడా మనం వెళ్ళొచ్చు. దానికి టైమింగ్ అనే సెక్షన్స్ వేరే ఉన్నాయి. బట్ టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తే ఇంకా వేరే కూడా చూడాలి కాబట్టి మేము అంత టైం అక్కడే ఉండాలి అనుకోలేదు. అండ్ చూడండి, జూమింగ్లో చూపిస్తాను అండ్ నియర్గా కూడా చూపిస్తాను. బట్ సీ హౌ ఇట్స్ లుక్స్ ఓ నైస్ కదా. గైస్, మేము ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే, షిప్స్ అనేటివి అన్నీ ఇక్కడే ఉంటాయి బ్యాక్ సైడ్లో, లైక్ లండన్ బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అనమాట. సీ ఎంత బాగున్నాయి తెలుసా ఒక్కొక్క షిప్. నాకైతే టైటానిక్ మూవీ గుర్తొస్తుంది. సో నైస్. సీ షిప్ చూడండి. ఇది బ్రిడ్జ్ డౌన్ అనమాట. సో మేము ప్రజెంట్ డౌన్లో ఉన్నాము. ఇలా పైనుంచి ఇలా వెళ్ళాలన్నమాట బ్రిడ్జ్ దగ్గరికి. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము. లెట్స్ గో. ఫైనలీ లండన్ బ్రిడ్జ్ పైన ఉన్నాము అండ్ విత్ ఐస్ క్రీమ్స్. ఇది వచ్చేసి వనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్స్ అండ్ నా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది, అందుకే లండన్ బ్రిడ్జ్ అండ్ ఐస్ క్రీమ్. బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇదంతా బ్రిడ్జ్ అండ్ ఇదంతా రివర్ వాటర్. అక్కడ ఒక రెడ్ బస్ వెళ్తుందా, అది డబల్ బస్ అన్నమాట. మనకి బొమ్మరిల్లు సినిమాలో ఒక బస్ సీన్ ఉంటుంది కదా, సో అలాంటి బస్సెసే అవి. యాక్చువల్లీ మేము అంతా తిరిగేసి వచ్చాము. బట్ మీకు సీక్రెట్ చూపించాలా, చాలా మంచి ఫొటోస్ వస్తాయి అని చెప్తే ఇదిగోండి ఇలా ఇది ఎక్కడ ఇందులో నుంచి తీసుకొని వచ్చాడు. వావ్, చాలా అంటే చాలా బాగుంది నాన్న. మేము బ్రిడ్జ్ పైన ఉన్నప్పుడే ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పాడు. బట్ ఇది ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూ చూసారా, ఆ వాటర్, బ్రిడ్జ్ ఇంత దగ్గర నుంచి చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామందికి అయితే ఈ ప్లేస్ తెలీదు అంట, బట్ నాకైతే చాలా నచ్చేసింది. ఆ వాటర్ సౌండ్ కానీ ఆ వ్యూ అదిరిపోయింది కదా. అక్కడ ఫొటోస్, వీడియోస్ అలా తీసేసుకొని వచ్చేసాము. మళ్ళీ ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది అని చెప్పేసి వచ్చేసాము అక్కడ నుంచి. అండ్ ఇలా వెళ్ళే దారిలో మాకు ఇక్కడ ఒక కపుల్ కనిపించారు. ఎంత క్యూట్గా ఉన్నారో చూసారా. మేబీ వీళ్ళది ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. అండ్ వాళ్ళు అక్కడ ఫొటోస్ అలా దిగుతున్నారు. చాలా బాగా అనిపించింది. తినెవరో మా హస్బెండ్కి వచ్చి ఫోటో కావాలి అని చెప్తే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు. సో క్యూట్, తనతో భలే ఉంది. కొరియన్ అనుకుంటా ఆ పిల్ల. సి భలే అనిపించింది తనతో.
మా హస్బెండ్ తనకి ఫొటోస్ తీస్తూ ఉంటే నేను ఇక్కడ వ్యూ బాగుంది అని చెప్పేసి ఇది క్యాప్చర్ చేయడానికి ఇటు సైడ్ వచ్చాను. అండ్ చాలా బాగుంది. అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి ఒక మినీ మ్యూజిక్ స్టూడియో అని చెప్పొచ్చు. లైక్ అక్కడ లైవ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, బట్ దానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు అక్కడ. అండ్ అక్కడ సాంగ్స్ అవన్నీ లైవ్లో జరుగుతుంటాయి. ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ అనమాట. అక్కడ బ్రిడ్జ్ దగ్గరికి ఎవరు వెళ్తారో అక్కడ లైవ్ మ్యూజిక్ ఫ్రీగా చూడొచ్చు. బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చేసి బస్ స్టాప్కి వచ్చాము. ఇక్కడ మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి బస్ బుక్ చేసుకొని బస్లో వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటో చెప్పను, చూడండి మీరే, చూపిస్తాను. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము. అండ్ ఆ వ్యూ బస్లో నుంచి చూస్తే ఎంత బాగుంది తెలుసా. అవి కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ ఆఫీసర్స్. అండ్ నా పక్కన 2 పిల్లలు కూర్చున్నారు, చూసారు ఎంత క్యూట్గా ఉన్నారో. వాళ్ళు అది ఇది అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. సో నా జర్నీ అలా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ భలే అనిపించింది, క్రేజీగా. అండ్ నేనైనా అసలు సెంట్రల్ లండన్లో ఉంది అని చెప్పేసి అసలు బాగా అనిపించింది ఆ ఫీల్ అనేది. అండ్ ఆ రోడ్స్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఎంత నీట్గా, చాలా అంటే చాలా బాగుంది. బాయ్ బాయ్. వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసింది అని చెప్పి ఇంకా బస్ దిగేసాము. అండ్ కొంచెం నియర్ బైలో వెళ్తే మనం వెళ్ళే డెస్టినేషన్ చూపిస్తాను మీకు అది ఏంటో. ఇంకా వెళ్ళే దారిలో నాకు అలా టాయ్సెస్ కనిపించాయి, అందుకే ఆగిపోయి అక్కడికి వెళ్దాము అండ్ కొన్ని కూల్ డ్రింక్స్ అలా తీసుకుందాము అని చెప్పి వెళ్ళాము. ఫుడ్ ఎక్స్ప్రెస్ అంట, లెట్స్ గో. సంథింగ్ క్యూట్. ఎంత క్యూట్గా ఉన్నాయి తెలుసా బొమ్మలు. ఇట్స్ సో క్యూట్. చాలా బాగా అనిపించింది కదా. యాక్చువల్లీ మేము ఒక కూల్ డ్రింక్ సంథింగ్ అలా తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూపిస్తా అన్నాను కదా, అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే లండన్ ఐ. లెట్స్ గో, దగ్గర నుంచి చూపిస్తా పదండి. వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి అండ్ మీకు ఇది ఎలా చెప్పాలి అంటే ఒక చిన్నపాటి జైంట్ వీల్ అనమాట. అది మనం ఎక్కొచ్చు, చూసారా ఇదంతా. అక్కడ జనాలు కూడా ఉన్నారు చూడండి లోపల. చిన్నపాటి జైంట్ వీల్ టైప్ అనమాట. మేమైతే ఎక్కట్లేదు, నాకైతే చాలా భయం. మా హస్బెండ్ రమ్మంటున్నాడు, బట్ ఐ కాంట్ డూ. నాకు జైంట్ వీల్ అంటేనే భయం వేసింది. అండ్ జనాలు చూడండి, అంటే ఫుల్ క్రౌడ్ ఉంది అది ఎక్కడానికి. ఇంట్రెస్టింగ్. ఇది రోబో అనుకున్నారు, మనిషే. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పాపని రమ్మంటున్నాడు. ఇక్కడ జనాలు చూసారా ఎంత మంది ఉన్నారో కంప్లీట్గా. అండ్ మనం అనుకున్నట్టుగా జైంట్ వీల్ నాకు కంప్లీట్గా రొటేట్ అవ్వదు అంట. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే లిటిల్ బిట్ మూవ్ అవుతూ ఉంది అలానే. అండ్
వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అది ఎక్కితే మనకి లండన్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోద్ది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అది ఎక్కితే. బట్ ఇట్స్ వెరీ క్రౌడ్ అండ్ మనం అంత ఎక్కలేము ఇప్పుడు. అండ్ మేము ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది, మేము చాలా టైం లేదు కాబట్టి అందుకే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కాలి అనుకుంటున్నాము. అండ్ దీనికి ఆపోజిట్ సైడ్లోనే మనకి బిగ్ బ్యాన్ ఉంది చూసారా, అక్కడికి మేము వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ నుంచి అలా వెళ్తే రీచ్ అయిపోతాము. అండ్ సి కంప్లీట్గా లెట్స్ గో. చూసారా, చాలా రోజుల తర్వాత రిక్షాలు చూస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రిక్షాలు. క్రేజీ ఉంది కదా. అది లండన్ ఐ. అక్కడ కనిపిస్తుంది చూడండి సెయింట్ థామస్ హాస్పిటల్ అని చెప్పి. ఇలా హాస్పిటల్ కూడా ఎలా ఉంది అని అంటే చాలా అంటే చాలా రిచ్గా ఉంది హాస్పిటల్స్ కూడా. మేము అక్కడికి వెళ్ళాలి. హాయ్ హలో లండన్ ఐ, అదేమో లండన్ ఐ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే బిగ్ బ్యాన్, అదిదే. ఈ ప్లేస్ వచ్చేసి ఎలిజబెత్ టవర్ అంటారు, అంటే బిగ్ బ్యాన్. అండ్ ఈ ప్లేస్ అయితే మనకి చాలా అంటే చాలా మూవీస్లో అలా కనిపిస్తూ ఉంటుంది కదా ఈ లొకేషన్ అనేది, ఈ స్పాట్. అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అదంతా ప్యాలెస్ అండ్ ఆ వాటర్ అదంతా చూసారా, చాలా బాగుంది కదా వ్యూ అదంతా. అండ్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్తున్నాము. ఆ లోపే నాకు ఇక్కడ అమేజింగ్ కార్ కనిపించింది చూసారా, అక్కడ ఒక బ్లాక్ కార్ ఉంది కదా, ఆ కార్ పేరు వచ్చేసి రోల్స్ రాయల్స్. అండ్ దాని రేట్ ఎంత ఉంటుంది చెప్పండి మ్యాక్సిమం. సో నాకు తెలిసి అది ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 6.59 crores ఉంటుంది. ఇంత రేంజ్ ఉన్న కార్ నేను నా లైఫ్లో కూడా చూస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ బ్లాక్ ఉంది, అటు సైడ్ చూస్తే వైట్ ఉంది చూసారా. ఆల్మోస్ట్ 3 అవుతుంది. మేమైతే ఫుడ్ గురించే మర్చిపోయాము. కంప్లీట్ వీడియోస్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడము దీంతోనే సగం టైం అయిపోయింది. సో ఇంకా ఆకలిస్తుంది అని చెప్పి వెళ్తున్నాము. ఎక్కడ రెస్టారెంట్ ఏది బాగుంటే అక్కడికి వెళ్ళి అలా లంచ్ చేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్దాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ వ్యూ ఇదంతా బాగుంది కదా, అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ మనకి థియేటర్ ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది అక్కడ. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, బట్ వీడియోలో చూస్తే కొంచెం లైట్గా అనిపిస్తుంది, కానీ లైవ్లో మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది. సో మేము ఇంకా ఆర్డర్ చేసేసాము. అండ్ మేము తీసుకున్న ఐటమ్ వచ్చేసి లైక్ సమోసా, చాట్, ఇంకా వడాపావ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. అలా లంచ్ చేసేసి నెక్స్ట్ స్పాట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసారా ఎంతమంది ఉన్నారో అసలు. ఈ ప్లేస్ ఏంటో చెప్పనా, ఇది వచ్చేసి పిక్కడెల్లి సర్కస్. ఇది ఒక ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు లండన్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడు లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొన్ని డ్యాన్స్ షోస్ అలా జరుగుతూ ఉంటాయి. మేబీ అక్కడ ఉంది అనుకుంటున్నాను. లెట్స్ గో. ఇదే అనమాట ఆ స్పాట్. చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా ఏ సెలబ్రేషన్స్ అయినా ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది ఈ ప్లేస్. చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ ఎప్పుడు క్రౌడ్, ఎప్పుడు పబ్లిక్ ఇలా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. లైక్ ఇక్కడ ఆల్మోస్ట్ 12 to 1 వరకు కంటిన్యూగా ఏదో ఒక సెలబ్రేషన్స్ కానీ ఏదో ఒక ఈవెంట్ అలా జరుగుతూనే ఉంటుంది. సో అండ్ ఎక్కువ మనకి ఇక్కడ హడావిడి ఎప్పుడు ఉంటుంది అంటే క్రిస్మస్ అప్పుడు మనకి ఇదంతా లైటింగ్, ఆ డెకరేషన్ అదంతా చేస్తారంట. दुनिया भी ये जाने दिल से मैंने देखा पाकिस्तान जहाँ से मेरा धरती पे ईमान दिल से मैंने
मैंने चाहा पाकिस्तान जहाँ से मेरा धरती पे ईमान जान और दिल कुर्बान कुर्बानियाँ कितनी देकर आजादी लाए मैं तो ये चाहूँ सारी दुनिया ही ఇక్కడ మేము కూడా డ్యాన్స్ చేసాము, భలే అనిపించింది. కాసేపు ఒక పీస్ఫుల్ వరల్డ్లో ఉన్నట్టుగా బాగుంది. అండ్ ఇక్కడ ఒక టీం వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ టీం పేరు ఏంటి అంటే స్పీకర్ బాక్స్ స్ట్రీట్ పార్టీ అనమాట. వీళ్ళు ఏంటి అంటే అక్కడ పిక్కడల్లి సర్కస్కి వచ్చిన వాళ్ళని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి ఇలా గ్యాదర్ చేసి డ్యాన్స్ చేయమని చెప్తూ ఉంటారు అనమాట. వీళ్ళ పేజ్ ఇన్స్టాలో కూడా మీరు చూడొచ్చు. చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు. ఈవెన్ మా డ్యాన్స్ కూడా మీరు చూసారనుకుంటున్నాను. నేనైతే బాగా అనిపించింది నాకు ఈ ప్లేస్లో. ఎవ్రీడే మినిమం 1 వరకు ఇలానే ఏదో ఒక సెలబ్రేషన్స్ కానీ లేకపోతే లైవ్ సాంగ్స్ అలా జరుగుతూనే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మేము వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. మేము వచ్చింది ట్రైన్లో కాబట్టి అందుకే మాకు మళ్ళీ మిస్ అవుతే చాలా ప్రాబ్లం అవుద్ది అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి రావాల్సి వచ్చింది. అందుకే హడావిడిగా వెళ్ళిపోతున్నాము ఇంకా అక్కడ నుంచి. బట్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎలా వచ్చామో యాజ్ యూజువల్ అలా పిక్కడిల్లీ సర్కస్ స్టేషన్లో మేము స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసి సెయింట్ ఫ్రాంసిస్ ఇంటర్నేషనల్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఎక్స్చేంజ్ అయిపోయి మళ్ళీ లూటన్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఇలా బోర్డ్స్ ఉంటాయి మనకి నెక్స్ట్ స్టాప్ ఏంటి అని చెప్పేసి. రైట్ నో మేము పిక్కడిల్లీ సర్కస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి కింగ్ క్రాస్ సెయింట్ ఫ్రాంసిస్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి ఎక్స్చేంజ్ అయిపోయి లూటన్కి వెళ్ళాలి. కింగ్ క్రాస్ స్టేషన్కి వచ్చేసాము. అండ్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చూపిస్తాను. స్టేషన్ ఇదే అన్నమాట. ఇలా ప్లాట్ఫామ్ ఇదంతా ఉంది కదా, బాగుంటుంది. లైక్ అప్ అండ్ డౌన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం అండర్ గ్రౌండ్ స్టేషన్ లూటన్ వరకు బాగుంది. మేము మళ్ళీ ఎక్స్చేంజ్ అయ్యాము ట్రైన్. ఇందాక పిక్కడిల్లీ నుంచి మళ్ళీ సెయింట్ ఫ్రాన్సిస్ ఇంటర్నేషనల్లో ట్రైన్ ఎక్కామన్నమాట. ఇక్కడ చేంజ్ ఇప్పుడు అటు లూటన్ మా ఇంటికి వెళ్తున్నాము. మేము లూటన్ వచ్చేసాము. ఎగ్జిట్. ఫైనల్లీ మా ఇంటికి వెళ్తున్నాము. మా ఫేసెస్ అయితే చాలా టైర్డ్గా ఉన్నాయి. బట్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సెంట్రల్ లండన్ మొత్తం ఏం సెంట్రల్ లండన్ కవర్ చేయలేదు. 1 డేలో ఏమవుద్దండి. సో మళ్ళీ ఏమన్నా వీక్ డేస్ కానీ సంథింగ్ ఏదైనా హాలిడేస్ అలా ఉంటే ట్రై చేస్తాము ఇంకేమన్నా కవర్ చేయడానికి. నాకు తెలిసి మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోవద్దు. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.